ఏనండయ్యా ఏనండి ఈయన గారికి చెట్ట పొలమోతుడు కనపడ్డాడంట. వీళ్ళిద్దరూ ఒకే బల్లో చదువుకున్నారులే. నారమ్మయ్యరా, నువ్వు చెప్పే కాకమ్మ కథలు నమ్మడానికి ఈ ఊరు జనం ఏమి చదవరు కాదు. చెప్పు, ఆ ఆడాలిద్దరిని ఎక్కడ దాచావో చెప్పు. చెప్పు స్వామి, సీతయ్య ఏకాగ్రతో ఆ కృష్ణ పరమాత్మని ప్రార్థించు. ఆయన ప్రత్యక్షం అవుతాడు. చచ్చా, నన్ను నెట్ట నిలువున ముంచేసి భార్యలతో వెళ్లిపోయిన వాడిని నేను తలుచుకోవాలా? చచ్చినా తలుచుకోను. తలుచుకోనని మొండికేస్తే ఎలా భక్త? ఒక్కసారి తలుచుకో, తరలి వస్తాను. భార్యల బంధీ నుంచి బయటపడి వస్తాను. భగవంతుడా, మాకెట్టయి చెప్పిందంతా నిజమే. నా చేతులతో నీకు వెన్న ముద్దలు తినిపించాను. నువ్వు నన్ను అమ్మా అని పిలిచావు. నా బిడ్డని ఇలా చేయడం నీకు న్యాయంగా ఉందా? నా కిట్టయ్యని కాపాడు కృష్ణ. స్వామి, నాదా, ఈ గాయాలేమిటి స్వామి? మీ పంతాలకు ఫలితం. వివరంగా చెప్పండి నాదా. అటు చూడండి. చెప్పు, వింట్రా, చెప్పు. అడుగో నా ప్రియభక్తుడు కిట్టయ్య. ఆపదల్లో ఆదుకుంటాననే నమ్మకంతో ఆపదలతో ఆడుకున్నాడు. నేను ఎంత చెప్పినా వినకుండా నా మీద అపనమ్మకంతో మీరు నన్ను బందీని చేశారు. నా భక్తుణ్ణి కాపాడుకోవడం కోసం వేరే గత్యంతరం లేక అతని బాధల్ని నేను భరిస్తున్నాను. స్వామి, మీ లీలలు గ్రహించలేక పొరపాటు చేశాం. చెప్పుడు మాటలు విని తప్పుడు ఆలోచనలు చేశాం. మమ్మల్ని మన్నించండి స్వామి. మీ భక్తుని కాపాడండి రాదా. ఎట్టంటే హంతకుడు ఇంకా బతికుంటానికి లేదు. దీన్ని రాళ్లతో కూడా చంపండి. అడుగో కన్నయ్య, రుక్మిణి సత్యభామలతో వచ్చాడు. చూడండి. చూసారంట్రా, సంపుతామని భయవేసేటప్పటికి పాపం సంధి లక్షణాలు వచ్చేసినాయి. ఏంటి
ఇప్పటికైనా ట్రెండ్ మార్చుకుని జరిగిన నిజమేమిటో అందరికీ చెప్పు, లేదా ఆ గోమాతల చేతుల్లో నీ చావు తప్పదు. చెప్పు. ఒప్పుకుంటున్నాను, కిట్టే చెప్పింది నిజం. ఆడవాళ్ళిద్దరినీ చంపితే ఆ నేరం కిట్టే మీదకి పోద్దు కదా అని నేనే వాళ్ళిద్దరినీ చంపి పూడ్చిపెట్టాను. అమ్మా చెల్లమ్మా, నేను నీ కుటుంబానికి చాలా ద్రోహం చేశానమ్మా, నన్ను క్షమించమ్మా. కిట్టయ్య, నా కూతురు నీకిచ్చి పెళ్లి చేస్తానని ఈ జనం ముందు కాదయ్యా, నువ్వు నమ్ముకున్న దేవుడి ముందు ప్రమాణం చేసి చెప్తున్నాను. నన్ను కాపాడవయ్యా, నన్ను కాపాడు కిట్టయ్యా. ఇప్పుడు నిన్ను కాపాడడం కాపాడపోవడం నా చేతిలో లేదు, కన్నయ్య చేతిలో ఉంది. కిట్టయ్య, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. మీ మామని క్షమిస్తున్నాను. ఇక మేము నిష్క్రమించాం. అలాగే స్వామి. సరోజ, స్వామి వారు బయలుదేరుతున్నారు, దండం పెట్టు. ఎవరూ కనిపించడం లేదే. అదే మరి ఆయన ట్రెండ్. ఎదురుగానే ఉంటే కనపడలేదంటావేంటి? దండం పెట్టుకో. పెట్టుదాను. శుభమస్తు. కిట్టయ్య, నన్ను మన్నించి నన్ను కూడా తీసుకెళ్ళమని కాస్త స్వామివారితో చెప్పు. అదేమిటి నారద మురీంద్రా, మీరే అడగొచ్చుగా. మానవ రూపం ధరించిన నాకు స్వామి నాకు కనిపించరు, నా మాటలు వారికి వినిపించవు. ఓహో, అదొక ట్రెండ్ ఉంది కదూ. స్వామి, నీ భక్తుడి ఆఖరి కోరిక నారద మునీంద్రుల వారిని కూడా మీతో తీసుకువెళ్ళండి స్వామి. వెళ్ళండి స్వామి. నారాయణ, నమో నారాయణ. కన్నయ్య కనపడబోయేసరికి నువ్వు ఉత్తి పిచ్చోడు అనుకున్నానయ్యా, కానీ ఇవాళ కనపడుతున్న నారదుడు కూడా మాయమయ్యేసరికి కన్నయ్య కిట్టయ్య ఇద్దరు ఉన్నారని నమ్మేస్తున్నావయ్యా. స్వామిని ఒకసారి ఉండమని చెప్పవా? స్వామి ఒక్క నిమిషం. ఏంటయ్యా? నాకు పుట్టబోయే బిడ్డ బారసాలకి స్వామిని కూడా రమ్మని చెప్పవా? ఏంటి బాబు, ఇప్పుడు నీ పేరు చూడలేక జనం చచ్చూరుకుంటున్నారు, రేపు నీ పుట్టబోయే బిడ్డ ఫేస్ దేవుడు వచ్చి చూడాలా? వద్దులే. నీతో ఏదో అందామనిపిస్తోంది ఎప్పుడు